హాయ్ హలో నమస్తే, నేను మీ గణేష్ అఖిల. హియర్ ఈజ్ మై నాన్ స్పాయిలర్ రివ్యూ అని కాదు, ఎందుకంటే ఇది రివ్యూ కాదు కాబట్టి. కల్కి సినిమా గురించి నేను మాట్లాడడానికి మొన్న చేసింది వీడియో పెద్ద సరిపోదని నాకే అనిపించింది. ఎందుకు అంటే ఆ సినిమా గురించి పూర్తిగా చెప్పలేకపోయాను ఆ రోజు. ఎందుకంటే ఆ ట్రాన్స్లోంచి రావడానికి 2 days పట్టింది ఆల్మోస్ట్. సో ఈరోజు నేను వీడియోలోంచి బయటకు వచ్చిన తర్వాత, అంటే ఆ ట్రాన్స్లోంచి బయటకు వచ్చిన తర్వాత నేను ఈ సినిమా గురించి చెప్పాలి, అంటే నేనేం ఫీల్ అయ్యాను సినిమాలో ఉన్నంతసేపు అనేది నేను చెప్పాలి అని చెప్పి వీడియో స్టార్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ థింగ్ ఏంటంటే, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న గంటను కొట్టుకోండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడైతే మనం వీడియో పూర్తిగా స్టార్ట్ చేసుకుందాం. మ్యాటర్ ఏంటంటే, కల్కి సినిమా చూశాను భయ్య. ఆ రోజు మార్నింగ్ 4 o'clock షోకి వెళ్ళిన దగ్గర నుంచి నాకు ఒకటే ఏంటంటే, ప్రభాస్ శ్రీకృష్ణుడు కానీ లేదా కల్కి క్యారెక్టర్ కానీ బేస్ అయి ఉంటుంది అనే ఫిక్స్ అయిపోయి నేను లోపల కూర్చున్నా షోలో. అండ్ ఇంకొకటి, షోలో కూర్చున్నాను అని చెప్పా కదా, ఆ షోలోకి ఎలా వెళ్ళాను అంటే సీరియస్లీ నేను ఎప్పటిదాకా సినిమా పెచ్చి ఉంది, కానీ నాకు ఇంత దారుణంగా ఎప్పుడు వెళ్ళలేదు. ఒక సినిమాకి వర్షంలో ముద్ద అయ్యి ఆ వర్షం ఏంటి పోయా బాబు, సినిమా హిట్ అవుతుంది అని ముందుగానే సూచన అనుకుంటుంది. చాలా 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 బాగా దారుణమైన వర్షం పడింది. ఆ దారుణమైన వర్షాన్ని తడుసుకుంటూ థియేటర్లోకి వెళ్ళి కూర్చుంటే ఆడు ఫుల్ ఏసీ వదిలేడు, ఆ చలి ఈ వర్షం తడవడం సరిపోయింది. ఓకే, ఈ జోక్సే పాటు ఈ సోదంతా పక్కన పెట్టేసుకుంటే మనం సినిమా గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమాలో అందరికీ తెలిసిందే, ఆల్మోస్ట్ నాకు తెలిసి 3 రోజులు అయిపోయింది కాబట్టి చాలా స్పాయిలర్స్ వచ్చేసి ఉంటాయి. అండ్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వరకు సినిమా చూసిన తర్వాత నా వీడియో చూడండి. ఓకే, ఇప్పుడు నేను ఏం మాట్లాడదలుచుకున్నానంటే, ఇందులో ఉన్న క్యారెక్టర్స్ అమితాబ్ బచ్చన్ గారు కానీ, కమల్ హాసన్ గారు కానీ, ప్రభాస్ కానీ, దీపికా పదుకునే కానీ, విజయ్ దేవరకొండ కానీ, మృణాల్ ఠాకూర్ కానీ, దుల్కర్ సల్మాన్ కానీ, మామూలుగా కాదు ఇన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, రాజేంద్ర ప్రసాద్ గారు కానీ, చాలా 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 క్యారెక్టర్స్ ఉన్నాయి కదా. ఇన్ని క్యారెక్టర్స్ పెట్టుకుని ఒక నార్మల్ డైరెక్టర్ ఒక 2 సినిమాస్, ఒక 2 సినిమాలు తీసి, అది కూడా మన రీజనల్ ఫిలిమ్స్ చేసిన నార్మల్ డైరెక్టర్ ఒక పాన్ ఇండియా మూవీ డైరెక్ట్ చేస్తున్నాడు అంటే ప్రతి ఒక్కటి మైండ్లో ఉండే డౌట్ ఏంటంటే, వీళ్ళు ఈ డైరెక్టర్ ఇంతమందిని క్యాస్ట్ని మేనేజ్ చేయగలరా, ఇంతమంది క్యాస్ట్ని పెట్టి సినిమా తీస్తున్నారు, ఇంప్రెస్ చేయగలరా జనాల్ని అనే థాట్ నా మైండ్లో ఉంది. ఫస్ట్ ఆ థాట్ని ఎప్పుడైతే టేజర్ వచ్చిందో కొంతవరకు న్యాయం చేసి, ఓకే వీళ్ళు మేనేజ్ చేయగలరు, సినిమా దాటేస్తుంది అనే ఫీలింగ్ తెప్పించింది. బట్ చిన్న డౌట్ ఉంటుంది కదా, ఎందుకైనా కొత్త డైరెక్టర్ అంటే 2 సినిమాలు దాటింది అనే డౌట్తోనే సినిమాలో కూర్చున్న దగ్గర నుంచి స్టార్టింగ్ ఫ్రేమ్ టు ఎండింగ్ ఫ్రేమ్ ఒకటే నాకు అనిపించింది, ఇది తీసింది నాగశ్వినేనా లేదా ఎస్ఎస్ రాజమౌళి దగ్గర ఏమైనా తీసాడా. ఎస్ఎస్ రాజమౌళి దగ్గర తీయడం కూడా కాదు, ఎస్ఎస్ రాజమౌళిని దాటేసాడేమో అనే ఫీలింగ్ వచ్చింది సినిమా అంతా అయిన తర్వాత. అండ్ బేసిక్గా ప్రతి ఒక్క పర్ఫార్మెన్స్ని మెయింటైన్ చేసుకుంటూ, ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఒక వెయిటేజ్ ఇచ్చుకుంటూ, ఆ వెయిటేజ్ని బ్యాలెన్స్ చేస్తూ ఆ డైరెక్షన్ చేయడం అనేది నార్మల్ విషయం కాదు నా దృష్టిలో. హ్యాట్స్ ఆఫ్ టు ద నాగేశ్విన్ దానికోసం. అండ్ రెండోది, ప్రభాస్ గారు ఆఫ్టర్ బాహుబలి నాకు తెలిసి ఆయన తీసిన ఏ సినిమా అయినా తీసుకోండి, సాహో కానీ, ఆదిపురుష్ కానీ, మొన్న వచ్చిన సలార్ కానీ, ప్రతి సినిమా నార్మల్గా వెళ్ళిపోవడమే తప్పితే మొన్న వచ్చిన సలార్ కాకుండా అంత హైప్ ఇచ్చి, అంత తోపిచ్చి, అంటే దాని ముందు వచ్చిన ప్రమోషన్స్కి మనం హైప్ రావడం కానీ, సినిమా పరంగా ట్రైలర్ చూసినా టీజర్ చూసినా అంత ఇంపాక్ట్ రాలా. బట్ ఈ సినిమాకి నాకు సీరియస్లీ ఓన్లీ టీజర్తోనే ఒక హైప్ వచ్చింది. వీళ్ళు ప్రమోషన్ చేస్తారేమో అని అనుకున్నా, బట్ వితౌట్ ఎనీ ప్రమోషన్ సినిమా ఇంత దారుణమైన హిట్ అయ్యి ఆల్మోస్ట్ 3 daysకి 415 crore కలెక్ట్ చేసింది అని అంటే మామూలు విషయం కాదు. అది మన ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అని అన్నాం. ఓన్లీ ద బిగ్గెస్ట్ స్టార్ ప్రభాస్ ఈజ్ ద ఓన్లీ, బికాస్ ఆయన వల్లే ఇంత కలెక్షన్ వచ్చింది అనడానికి నేను ఏమాత్రం వెనక్కి తీసుకున్న మాటని చాలా గర్వంగా ఉంది. ఐఎమ్ ఏ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ మహేష్ బాబు. మళ్ళీ చెప్తున్నా, మహేష్ బాబు ఫ్యాన్ అయ్యి ఉండి నేను ప్రభాస్ని పొగుడుతున్నాను అంటే ఆ సినిమా గొప్పతనం అలాంటిది. అండ్ ఈ సినిమాలో ప్రభాస్ గారి క్యారెక్టర్ అంటే మూవీ లెంత్ చూసుకుంటే చాలా తక్కువ ఉంటుంది. బట్ తక్కువ ఉన్నా కూడా ఆయన హీరో అయ్యి ఉండి అలా చేశారు యాక్టింగ్. అమితాబ్ బచ్చన్ గారు పక్కన ఆ హీరో రోల్లో ఉండి అమితాబ్ బచ్చన్ గారు హైలో ఉన్నా కూడా అలా చేశారు అంటూ ఒప్పుకున్నందుకు కానీ, ఆ క్యారెక్టర్కి ఉన్న వెయిటేజ్ కానీ ప్రభాస్ గారికి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే అంత బాగా చేసినందుకు, అంత బాగా పర్ఫామ్ చేయించుకున్న డైరెక్టర్ కోసం వీళ్ళిద్దరికీ హ్యాట్స్ ఆఫ్. అండ్ 3వ పాయింట్, అమితాబ్ బచ్చన్ గారు. ఆయన ఏజ్ ఎంత ఉంటుందో నాకు తెలియదు భయ్య క్లియర్గా, కానీ అశ్వత్థామ అంటే ఇలాగే ఉంటాడా అని ఇంపాక్ట్ క్రియేట్ చేసింది లోపల. సీరియస్లీ ఆ అశ్వత్థామ చేతిలో ప్రభాస్ తన్నులు తింటుంటే సీరియస్లీ థియేటర్లో విజిల్స్ పడినాయి.
ఒక హీరో తన్నులు తింటుంటే విజిల్ పడడం అనేది మామూలు విషయం కాదు. అక్కడే మెట్లెక్కేశారనమాట. అసలు ఆడియన్స్ని సాటిస్ఫై చేయడం అంటే హీరో అవతలోని కొట్టాలి. కానీ అశ్వత్థామ క్యారెక్టర్లో ఉన్న అమితాబ్ బచ్చన్ గారు ప్రభాస్ని కొడుతుంటే పడిన విజిల్స్ నాకు తెలిసి ఈ మధ్యకాలంలో కాదు, నాకు ఊహ తెలిసిన తర్వాత అంత దారుణంగా విజిల్స్ పడిన సినిమాలు లేవు. వస్తాయని అనుకుంటున్నా ఫ్యూచర్లో. అండ్ అమితాబ్ బచ్చన్ గారు మీకు ఇచ్చిన క్యారెక్టర్కి మీరు 200% న్యాయం చేశారు. అండ్ అందుకోసమే మీకు కూడా హ్యాట్స్ ఆఫ్. అండ్ కమల్ హాసన్ గారు కనపడేది ఓవరాల్గా స్క్రీన్ టైం చూసుకుంటే 5 నిమిషాలు కనపడతారేమో. ఈ 5 నిమిషాల్లో ఆయన క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఎలాంటిదంటే, సినిమాలో ఫస్ట్ టైం కనపడినప్పుడు చాలామంది గుర్తుపట్టలేకపోయారు ఆయన కమల్ హాసన్ అని. తెలిసిన వాళ్ళకైతే తెలుస్తుంది. క్లైమాక్స్లో ఆయన బాడీ చేంజ్ అయ్యే విధానం ఒక డ్రాప్ వల్ల, సిరం వల్ల సినిమా చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఆ ఒక్క పాయింట్లో ఒక డైలాగ్ ఉంటుంది, వస్తున్నాయి జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయని ఒక డైలాగ్, ఒక స్లోగన్ టైప్ ఉంటుంది. అది చెప్తుంటే జనాలు విజిల్ని కొట్టారు సీరియస్లీ. సినిమా అంతా అయిపోయింది, ప్రభాస్ వెళ్ళిపోయాడు, టైటిల్స్ పడే టైంకి ఇది పడుతుంది, విజిల్లే అనమాట ఇంకా థియేటర్లో. ఈ మధ్యకాలంలో నేను చూసిన ఏ పెద్ద హీరో సినిమా అయినా అవనివ్వండి, క్లైమాక్స్లో జనాలు థియేటర్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు నీరసపడిపోయి వస్తున్నారు తప్పితే ఎవడో విజిల్ కొట్టి రాలా. పెద్ద హీరో సినిమా విత్ సలార్తో కలిపి చెప్తున్నా, సలార్లో కూడా క్లాప్స్ కొట్టేసి విజిల్ కొట్టేసి అని రాలా ఎవడో బయటికి. బట్ కమింగ్ టు కల్కి, సీరియస్లీ హ్యాట్స్ ఆఫ్. అంత దారుణంగా విజిల్ కొట్టించారు. అండ్ మీరు ఉలగనాయకన్ ఫర్ ఎ రీజన్. ఎందుకు అంటే ఇందుకే మీరు ఎలాంటి పాత్రనైనా మీరు తీసుకోండి, ఎక్సలెంట్గా పండించగలిగే నటుడు మీరు. సో అందు గురించే నేను మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా. అండ్ కమింగ్ టు రాజేంద్ర ప్రసాద్ గారు, ఆయన మామూలుగా కాదు, ఆయన వర్సటైల్ యాక్టర్ అని అందరికీ తెలుసు. కామెడీ చేయగలరు, బాధ పండించగలరు, యాక్షన్ చేయగలరు, అన్నీ చేయగలరు. అలాంటిది ఈ సినిమాలో స్టార్టింగ్ ఒక 5 minutes ఉంటాడు ఆయన. ఆ స్టార్టింగ్ 5 minutesలో ఒక సినిమాకి పునాదిని వేసేది ఆయనే. చాలా బాగా పర్ఫామ్ చేశారు. 5 నిమిషాల్లో ఆయన నటన్ని మామూలుగా చేయలా, ఇరక్కొట్టేశారు. హ్యాట్స్ ఆఫ్ మీకు కూడా. అండ్ కమింగ్ టు ద మోస్ట్ క్రూషియల్ క్యారెక్టర్, విజయ్ దేవరకొండ. సీరియస్లీ చెప్తున్నా, నేను ఏ ద్వేషాలు లేవు, ఏ బాధలు లేవు, ఏ కోపాలు కసిలు లేకుండా మాట్లాడుతున్నా. విజయ్ దేవరకొండ సినిమాలో కనపడిన 5 నిమిషాలు మామూలుగా లేదు. అస్సలు ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్. ఎవడో ఎక్స్పెక్ట్ చేయడు అలాంటి క్యారెక్టర్ చేస్తారని. అండ్ నాకైతే పర్సనల్గా విజయ్ దేవరకొండ అర్జునుడు క్యారెక్టర్లో సెట్ అయినట్టు ఇంకే హీరో సెట్ అవ్వడేమో అనే ఫీలింగ్ నాకు వచ్చింది. ఆ ఫీలింగ్ వచ్చింది అంటే కేవలం ఆయన పర్ఫామ్ చేసిన యాక్టింగ్ వల్ల. సో ఈ క్యారెక్టర్ ఒప్పుకుని ఆ క్యారెక్టర్కి ప్రాణం పోసినందుకు హ్యాట్స్ ఆఫ్ టు ద విజయ్ దేవరకొండ గారు. అండ్ ప్రొడ్యూసర్స్ అశ్వినీ దత్ గారు ఈ సినిమాని నమ్మి, ఈ డైరెక్టర్ని నమ్మి ఎంత డబ్బు ఖర్చు పెట్టారు? 600 కోట్లు. ఆల్మోస్ట్ ఎంత ఫ్యామిలీ మనిషి అయినా సరే మనిషిని నమ్మి డబ్బు ఖర్చు పెట్టడం అనేది ఇప్పుడున్న కాలంలో మామూలు విషయం కాదు. కేవలం తీసిన 2 సినిమాలకి 3వ సినిమాకే ఇంత ఖర్చు పెట్టారు అంటే హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే మీరు ఆ కథని నమ్మారు, ఆ వ్యక్తిని నమ్మారు, ఆ నమ్మకం ఈరోజు ఫలించింది కాబట్టే మీకు ఇన్ని కోట్లు వస్తున్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం అలా ఎగ్జిక్యూట్ చేశారు ఆయన. మీ అందరి టీం వర్క్ ఉంది కాబట్టి సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయింది. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు ద అశ్వినీ దత్ గారు. ఎందుకంటే మీరు సినిమా నమ్మడం వల్లే మాకు ఎంత మంచి అవుట్పుట్ వచ్చింది, ఎంత ఖర్చు పెట్టడం వల్ల. అండ్ కనపడకపోయినా కూడా ఒక్క నీడలో విజిల్ పుట్టించిన క్యారెక్టర్, కృష్ణుడిగా చేసిన క్యారెక్టర్ ఆయన కేకే గారంట. ఆయన అది అంతవరకు నిజమన్నది తెలీదు. బట్ ఆయన చేసిన క్యారెక్టర్ కృష్ణుడు అంటే ఇలాగే ఉంటాడేమో అని జనాల్లో కల్పించారు. హ్యాట్స్ ఆఫ్ మీకు కూడా. అండ్ ఇంకా నేను చెప్పుకుంటూ పోతే చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. మృణాల్ ఠాకూర్ అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా బాగానే చేశారు. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ నేను ఇప్పుడు చెప్పబోయే క్యారెక్టర్ దీపికా పదుకునే గారు. ఆవిడ చేసిన పర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే ఆల్మోస్ట్ ఈవిడే కృష్ణుడిని కనబోయే తల్లి, కల్కిని కనబోయే తల్లి. సినిమాలో కాదు, బయట మనకి ఆవిడే గుర్తు రావాలి. ఇంకా అస్సలు పీక్స్ అనమాట. ఇంకా నా వరకు ఇదంతా కేవలం నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. ఎందుకు అంటే ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ కానీ ఒక లెవెల్, అంటే ఒక యాక్టింగ్ అనేది ఇలాగే ఉంటుందా, అంటే ఒక నిజంగా మనిషి ఇలాంటి కష్టం వస్తే వీళ్ళందరూ ఇలా నిలబడతారా, ఇలా జరుగుతుందా,
ఆవిడ నిజంగా జీవించేశారు. అంటే నాకు ఆ ఫీలింగ్ వచ్చింది. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు ద దీపికా పడుకునే గారు, ఈ క్యారెక్టర్ని ఒప్పుకుని మీరు ఇంత బాగా పర్ఫామ్ చేసి దాన్ని వేరే స్టేజ్లోకి తీసుకెళ్ళినందుకు హ్యాట్స్ ఆఫ్ టు యూ ఆల్సో. అండ్ ఇంకా 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 చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క దాని గురించి నాకు చెప్పాలని ఉంది, బట్ వీడియో చాలా పెద్దదైపోతుంది. సో ప్రతి ఒక్కళ్ళకి బాగా చేసిన ప్రతి ఒక్కళ్ళకి, అండ్ బుజ్జి కూడా ఆ క్యారెక్టర్ కాకపోయినా వాయిస్తో ఇంప్రెస్ చేసిన కీర్తి సురేష్ గారికి కానీ అందరికీ హ్యాట్స్ ఆఫ్. అండ్ ఈ సినిమాని ఎంత పెద్ద హిట్ చేసిన ప్రతి ఒక్క ఆడియన్స్కి. ఎందుకంటే చాలా వరకు ఇలాంటి సినిమాలు జనాలకి ఎక్కకపోవచ్చేమో అని నేను అనుకున్నా సినిమా రిలీజ్కి ముందు. బట్ యూ గాయ్స్ ఆల్ ప్రూవ్డ్ మీ రాంగ్, బికాస్ అస్సలు మామూలుగా కాదు, హై పీక్స్ అనమాట. ఇంకా అంత పెద్ద హిట్ చేశారు సినిమాని. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి సినిమాలు మళ్ళీ ఇంకా 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 రావాలని కోరుకుంటున్నా. అండ్ అట్ ద సేమ్ టైం వచ్చిన ప్రతి సినిమా ఆడాలని కోరుకుంటున్నా. డబ్బులు తెచ్చిపెట్టి ప్రతి ఒక్కరు సినిమా ఇండస్ట్రీ బాగుండాలని కూడా కోరుకుంటున్నా. అండ్ ఫైనల్గా నేను ఒకటే మాట అంట, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మంచి కంటెంట్ని ఇస్తాను మీకు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని పంపించండి అందరికీ. సైనింగ్ ఆఫ్. నెక్స్ట్ మళ్ళీ మంచి కంటెంట్లో మేము ముందుకు వద్దాం. సైనింగ్ ఆఫ్. నేను మీ గణేష్ అఖిల. బాయ్.